బల అతిబల అనేటటువంటి విద్యల్ని విశ్వామిత్ర మహర్షి చేత ఉపదేశం పొందినటువంటి రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు బడలిపోయారు. అంతటి రాముడు కూడా అసలు ఈ రావణ సంహారం ఎలా చెయ్యగలను అని ఒక రకమైన నిర్లిప్తతకి వశుడైనటువంటి స్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో ఆయన పిలిచారా పిలవలేదా, అడిగారా అడగలేదా అని చూడకుండా తనంత తాను వచ్చారు అగస్త్య మహర్షి. రాముడు పిలవలేదు, పిలవకుండా వచ్చారు. దీన్ని గురుకటాక్షము అంటారు. గురుకటాక్షము అంటే గురువుగారిని సేవించగా సేవించగా లేదా మీరు ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠించగా అనుష్ఠించగా గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుడే గురువుగా వస్తాడు ఒక్కొక్కనాడు. ఆ గురువు మంచి పక్వమైన సమయంలో అనుగ్రహిస్తాడు. ఎందుచేతంటే ఆ పక్వానికి రాకుండా చెప్పకూడని విషయాన్ని చెప్పకూడదు. పక్వానికి వచ్చినప్పుడు చెప్పవలసిన విషయాన్ని చెప్పాలి. చెప్పే గురువుకి ప్రధానంగా ఒక లక్షణం ఉండాలి. తాను చెప్తున్నదేదో అది పరమ సత్యమన్న పూనిక ముందు గురువు గారికి ఉండాలి. ఏదో పుస్తకంలో 4 వాక్యాలు చదివి అందులో ఉన్న విషయాలు నేను ఇవాళ 4 మాటలు చెప్తున్నాను అని చెప్పినది గురుత్వము కాదు. అది కేవలముగా ఒక ఉపన్యాసం అవచ్చేమో. గురుత్వం ఎప్పుడవుతుందంటే తనకి పరమ విశ్వాసం ఉండాలి. ఏది పెద్దల చేత చెప్పబడిందో, ఏది పూర్వాచార్యుల వలన గురువుల వలన చెప్పబడిందో, ఏది శాస్త్రముల చేత చెప్పబడిందో అది పరమ సత్యము. ఈ పూనిక గురువుకు ఉండాలి. అందుకే ఆదిత్య హృదయం దీన్ని నిరూపణం చేస్తుంది. రాముడు అడగకుండా అగస్త్యుడు వచ్చాడు. వచ్చినవాడు ఎంత ప్రేమతో పిలిచాడంటే రామ రామ మహాబాహో అంటాడు. రామ రామ 2 మాటలు పిలుస్తాడు. వత్స అంటాడు. గురువుగారు శిష్యుణ్ణి వాత్సల్యంతో ఆవు దూడని ప్రేమించినంతగా ప్రేమించి పిలుస్తారు. పిలిచి ఆదిత్య హృదయం చెప్పేసి ఉపదేశం చేసేసి ఈ ఆదిత్య హృదయం చదువుకో రావణుణ్ణి చంపేస్తావు అన్నారు. ఇప్పుడు రాముడు ఇన్ని అస్త్రాలు ప్రయోగించాను, రావణ సంహారం అవ్వలేదు. ఇన్నాళ్ళ నుంచి యుద్ధం అవుతోంది, రావణ సంహారం అవ్వలేదు. గురువుగారు చెప్పిన ఇది నేను చదివేస్తే రావణ సంహారం అయిపోతుందా అన్న స్థితిలో రాముడు ఉంటే అగస్త్యుడు రాడు. చెప్పకూడదు, చెప్పడు. నా దగ్గర ఏమున్నాయో వాటికన్నా గురుముఖత వచ్చినదేదో అది పనిచేసి తీరుతుంది. నమ్మాడు రామచంద్రమూర్తి. ఉపదేశించాడు అగస్త్య మహర్షి. ఉపదేశించిన అగస్త్య మహర్షి రావణ సంహారం అయ్యే వరకు లేరు. జగామచ యథాగతం ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసేసిన వెంటనే ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే మిగిలిన వాళ్ళు రావణ సంహారం చూడ్డానికి నించున్నారు. అగస్త్య మహర్షికి ఎంత నమ్మకం అంటే నేను ఆదిత్య హృదయం ఇచ్చేసిన తర్వాత ఇంకా చంపకపోవడం ఏమిటి, చచ్చిపోతాడు రావణాసురుడు. ఆయన వెళ్ళిపోయారు. అంటే అంత విశ్వాసం గురువుకి. అంత విశ్వాసమున్న గురువు శిష్యుడికి ఏది చెప్పాడో అది విస్ఫోటనము. అది శిష్యుని ఎందలా పనికొస్తుంది. ఏది ఎప్పుడు చెప్పాలో ఆ పక్వమైనటువంటి స్థితిలో చెప్తే తప్ప దాన్ని శిష్యుడు అందుకోవడంలో కూడా పరిణతిని పొంది అందుకోవడం అనేటటువంటిది సంభవమయ్యే విషయం కాదు. మీరు చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు విత్తనాలు వేయడం కుదరదు. భూమిని బాగా దున్నాలి, మెత్తగా తయారు చేయాలి, వర్షం పడాలి, అప్పుడు విత్తనం పెట్టాలి. అలాగే శిష్యుడు యోగ్యమైన స్థితికి వచ్చాడు, ఇప్పుడు చెప్పింది ఇంకా బాగా నాటుకుంటుంది, ఇతనికి ప్రధాన ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది అనుకున్నప్పుడు గురువు ఉపదేశం చేస్తాడు. ఆ సమయం వరకు అలా ఎదురు చూస్తుంటాడు ఆయన. అప్పుడు తన కటాక్షాన్ని ప్రసరిస్తాడు. అలా ప్రసరించడం వల్ల గురువుగారికి ఉపయోగం ఏమిటి? ఏమీ ఉండదు. అసలు నిజంగా గురువుగారికి ఏదైనా ఉపకారం చెయ్యాలి అనుకుంటే అలా చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు. ఎందుకంటే గురువుగారికి ఏం ఉపకారం చేస్తారు? లోకంలో తల్లికి తండ్రికే ఉపకారం చేయలేరు మీరు. శరీరం ఇచ్చిన వాళ్ళు ఈ జన్మలో తల్లిదండ్రులు ఈ శరీరం ఇచ్చారేమో కానీ వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో తల్లిదండ్రులు శరీరం ఇస్తారు. అసలు శరీరమే మళ్ళీ పుచ్చుకోవలసిన అవసరం లేని స్థితిలో జ్ఞానం ఇవ్వగలిగినటువంటి గురువుకి ఏం ఉపకారం చేస్తారు మీరు? కాబట్టి గురువుకి శుశ్రూషే తప్ప గురువుగారు ఆ శరీరంతో 10 కాలాలు ఉండేటట్టుగా ఆయన్ని సేవించడమే తప్ప గురువుగారికి కొత్తగా చేసే ఉపకారం ఉండదు. ఎందుకంటే గురువుగారికి ఇది లేదన్న భావన ఉంటే కదా మీరు ఇవ్వడం.
అందుకే గురువుకి లోకంలో ప్రత్యుపకారము లేదు. కాబట్టి ఆదిత్య హృదయం యుద్ధభూమిలో వచ్చింది. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో వచ్చింది భగవద్గీత. భగవద్గీత 18 అధ్యాయములుగా చెప్పబడింది. ఎటువంటి సమయంలో, ఎటువంటి ప్రదేశంలో శిష్యుడు మంచి యోగ స్థితిలో ఉండగా, ఎటువంటి పక్వమైన కాలంలో ఉపదేశం చేస్తే శిష్యుణ్ణి బాగా పట్టుకుంటుందో అప్పుడు ఉపదేశం చేశారు కృష్ణ భగవానుడు. నిజంగా కూడా అటువంటి ఉపదేశం చేయవలసింది యుద్ధకాలంలోనే చెయ్యాలి. యుద్ధకాలం అంటే నా ఉద్దేశం దెబ్బలాడుకుంటూ ఉండడము అని కాదు. యుద్ధకాలము అంటే కార్యాచరణయందు ఉద్యుక్తుడై కర్తవ్యమేది, బాధ్యతేది, కర్తవ్యమునకు బాధ్యతకు తేడా ఏది, ధర్మమేది, చెయ్యవలసినదేది, చెయ్యకూడనిదేది, శిష్యుడు అయోమయావస్థకి గురి అయి గురువుగారి పాదములు పట్టుకోవడం వినా మార్గం లేని స్థితికి చేరినప్పుడు గురువు మాట్లాడితే బాగా పట్టుకుంటాడు శిష్యుడు. ఆకలేసిన వాడికి పెట్టిన అన్నానికి, కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నానికి బాగా శ్రద్ధాళువై వింటుండగా దాని అవసరం కలిగినప్పుడు చెప్పిన దానికి, బయట వర్షం పడుతోందని పందిట్లోకి వచ్చి వినడం కోసం చేరిన వాళ్ళకి చెప్పడానికి తేడా లేదు, చాలా తేడా ఉంటుంది. కాబట్టి శిష్యుడు ఆ స్థితిని పొందితే తప్ప గురువు ఉపదేశం చెయ్యరు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆ స్థితిని అర్జునుడు పొందాడు. శిష్యుడు ఆ స్థితిని పొందితే గురువుగారు అప్పుడు ఉపదేశం చేస్తారు. అర్జునుడికి ఆ ఉపదేశం పొందడానికి కావలసినటువంటి స్థితి కురుక్షేత్ర సంగ్రామంలో వచ్చింది. ఎందుకని అంటే అప్పటి వరకు అర్జునుడు అస్త్రాల మీద అస్త్రాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఎంత అస్త్ర సంపద సంపాదించాడో, ఇదంతా దేని కొరకు? కురుక్షేత్రంలో శత్రు సంహారం చెయ్యాలి, నేను అన్నయ్యకి రాజ్యం తెచ్చిపెట్టాలి, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. ఇప్పుడు ఆయన కర్తవ్యం ఆయన చేసుకుంటూ విడుతుండగా నువ్వెప్పుడూ కర్తవ్యం విషయంలో ఇలాగే ఉండాలని బోధించవలసిన అవసరం కృష్ణ భగవానుడికి లేదు. ఎప్పుడు తన కర్తవ్యాన్ని తాను మరిచిపోయాడో, ఎప్పుడు కర్తవ్యం విషయంలో అయోమయావస్థకి గురయ్యాడో అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకోవాలి. అర్జునుడు కేవలం సమస్త జీవకోటికి ప్రతినిధి. భగవద్గీత విషయంలో వచ్చిన గొప్పతనం ఏమిటంటే, సాధారణంగా ఉపదేశము అన్నది జరిగినప్పుడు గురు శిష్య స్థాయిలో ఇద్దరి మధ్య ఉంటుంది. అది అందరికీ ప్రయోజనమయ్యేటటువంటి స్థితి ఉంటుంది అని చెప్పడం కష్టం. ఒక గురువు ఒక శిష్యుడు ఉపనిషత్తుల్లా మాట్లాడుకుంటే దాని తత్వం వేరు. కానీ ఒక ఉపదేశం చేసినటువంటి స్థాయిలో అది శిష్యుడిని అనుగ్రహిస్తుంది. కానీ అది లోకమునకంతటికీ ప్రయోజనకారి కావాలని లేదు. ఆదిత్య హృదయం అలా లోకానికి ప్రయోజనమైంది. మళ్ళీ భగవద్గీత అలా పనికొచ్చింది. ఎందుకు పనికొచ్చింది అంటే, అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో సాధారణంగా జీవకోటి అంతా ఆ స్థితిలోనే ఉంటుంది. నేను సాధారణంగా అన్న మాట ఎందుకు వాడానంటే, కోటాను కోట్ల మందిలో ఎవరో ఎక్కడో ఒక్కడే నేను పుట్టుక చేత యోగిని అన్న స్థితికి చేరినవాడు ఉంటాడు. అసలు అలా చేరకుండా నేను పుట్టుకతో యోగిని అనుకున్న వాడి గురించి నేను మాట్లాడటలేదు. నిజంగా స్థితిని పొందిన కారణజన్మలు ఉంటారు. అటువంటి వారి విషయంలో వారికి ప్రత్యేకంగా బోధ, ఆ స్థితిని పొందడం అలా ఉండదు. వాళ్ళు గత జన్మలలోనే గురువుని సేవించి ఉంటారు తప్ప వాళ్ళకి కూడా గురువు అవసరం లేదు అని చెప్పకూడదు. వారు కూడా గురువు అవసరం లేదని చెప్పరు కూడా. మీరు చూడండి, భగవాన్ రమణుల జీవితంలో ఆయనకి గురువుగారు లేరు. ఆయన ఎప్పుడు గురువుని సేవించిన దాఖలాలు లేవు. బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆయనే భగవన్ అయ్యారు. కానీ ఆయన ఎప్పుడూ మీరు గురువుని సేవించకండి, గురువు అక్కర్లేదు అని ఎప్పుడూ చెప్పలేదు. గురువు ఉండవలసిందే. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించడం. అజ్ఞానమును తొలగించడానికి గురువు యొక్క అవసరం చాలా చాలా ఉంటుంది. అసలు గురువు వినా అజ్ఞానము తొలగదు. కాబట్టి కురుక్షేత్రంలో అర్జునుని యొక్క స్థితి కేవలం అర్జునుడనబడేటటువంటి వ్యక్తికి పరిమితమైన స్థితి కాదు. కర్తవ్యము నుంచి వైదొలిగిపోతూ ఉండడం, కర్తవ్యము అన్న మాట గురించి సరి అయిన అవగాహన లేకుండా పోవడం ఆనాడు అర్జునునికి
ఒక ఉపద్రవమైనటువంటి స్థితిని కల్పించింది. అది కొంత బుద్ధి చేత పాండిత్యాన్ని ప్రదర్శించాడు. అది పైకి వినడానికి ఎలా ఉంటుందంటే, అమ్మో నిజమే అర్జునుడు మాట్లాడుతున్న దాంట్లో ఏం దోషం ఉందండి అనిపిస్తుంది మనకు మొట్టమొదటి అధ్యాయం చదువుతుంటే. కానీ కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో 2వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర ఎక్కడో మొదలు పెడతాడు కృష్ణ భగవానుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అసలు అర్జునుని ఆలోచనలో ఎంత దోషం ఉందో అర్థమవుతుంది. అంటే గురువుగారు మాట్లాడడం మొదలెట్టే వరకు శిష్యుడి యొక్క ఆలోచన పరిణతితో కూడుకున్నదిలాగే కనపడి వెళ్ళిపోతుంటాడు. మీరు చూడండి, అందుకే లోకంలో ఒక మాట ఉంది, దిగ్భ్రాంతి అని. దిగ్భ్రాంతి అంటే వాడు తను చెయ్యవలసిన పనిని ఆపేశాడు అని కాదు. నేను వెడుతున్నదే నన్ను లక్ష్యానికి తీసుకెడుతుంది అనుకుంటాడు. ఇలా వెడితే గురజాడ కళామందిరానికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అనుకుని 1 గంట సేపు తిరుగుతాడు. చాలా ఇంధనం ఖర్చు అయిపోతుంది, చాలా శ్రమ పడిపోతాడు, చాలా కష్టపడి తిరుగుతాడు. తిరగట్లేదని మీరు అనుకుంటున్నారా? తిరుగుతున్నాడు. ఆయన ఏమైనా విశ్రాంతిగా కూర్చున్నాడు అనుకుంటున్నారా? పాపం కష్టపడి కారు నడుపుతున్నాడు. చేరాలనుకుంటున్నది గురజాడ కళాక్షేత్రమే, కానీ ఆయన గురజాడ కళాక్షేత్రానికి దూరంగా వెళ్ళిపోతుంటాడు. ఇందుచేత దిగ్భ్రాంతి అంటే చేరవలసినటువంటి గమ్యమును గూర్చి స్పష్టమైన అభిప్రాయము లేకుండా తిరుగుట. ఇది కొత్తగా మనం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కలుగుతుంది దిగ్భ్రాంతి అంటే. అయ్యా ఫలానా వారింటికి వెళ్ళాలండి, ఎలా వెళ్ళాలి అంటాం. అంటే ఏదో తిన్నగా వెళ్ళి 3వ సందులోకి తిరగండి అంటాడు. మనకి ఏదో సందు 3వ సందులో కనబడి ఆ చిట్ట చివరి ఇల్లు అన్నాడు కదా అని ఇంకా అదే పోకపోతాం. ఆయన ఏదో ఒక భావనతో చెప్పాడు, మనకు ఒక భావనతో అర్థమవుతుంది. అక్కడ దాకా వెళ్ళడితే అదేంటంటే ఇటు వచ్చేసారేంటి, మీరు ఇలా కాదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి అంటాడు. అది దిగ్భ్రాంతి. వెళ్ళిపోతున్నాడు కానీ లక్ష్యానికి చేరువుగా వెళ్ళడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఆ దారి ఎవరు దిద్దాలి? ఎవరికి లక్ష్యం తెలుసో, ఎవరు ఆ లక్ష్యానికి మళ్ళీ చేర్చగలడో, ఈయన తప్పుత్రోవలో వెడుతున్నాడని ఎవడు వెంటనే నిర్ణయించుకోగలడో, నిర్ణయించుకొని మళ్ళీ సాధ్యమైనంత సురక్షితంగా ఆయన వెళ్ళే మార్గం చెప్పాలి. అంతేకాని మీకేం పర్వాలేదు, ఎలాగో ఇంత దూరం వచ్చేసారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి తిన్నగా ఇంకొక 4 అడుగులు వేసేయండి, నాకు తెలియదు ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం మూసేసిన పాతాళ సొరంగం ఒకటి ఉంది అంటారు, అందులో దూరండి వెళతారు, తొందరగానే వెడతారంటారు, మరి అందులోంచి 10 నిమిషాల్లో వెడతారంటారు. ఇప్పుడు ఆ సొరంగం ఎలా ఉందో నాకు తెలియదు, మీరు ప్రయాణం చేయండి అంటే ఉపయోగమే ఉంది? క్షేమంగా వెళ్ళే మార్గం చెప్పాలి. అలా చెప్పగలిగినటువంటి సమర్థుడు గురువు. దిగ్భ్రాంతి కలిగినటువంటి వాడు శిష్యుడు. శిష్యుడు ఏమీ చేయకుండా ఉన్నాడని మీరు అనుకోకూడదు, చేస్తూ ఉంటాడు. కానీ ఆ చేసేది అసలు లక్ష్యాన్ని చేరడానికి చేస్తున్నది అని అనుకోడు. బుద్ధి చేత ఏదో నిర్ణయం చేసుకుంటాడు, అది పాండిత్యం అనుకుంటాడు. అనుకుని నే చేస్తున్నదే సరైంది అనుకుంటాడు, అనుకుని చేసుకుపోతూ ఉంటాడు. గురువు దిద్దుబాటు చేపడతాడు. అందుకే ఔదార్యము. ఎందుకు చెప్పాలి మీకు దారి కనపడినాయన? ఔదార్యము. అలాగే గురువుగారు ఎందుకు దిశానిర్దేశం చేస్తాడు? కేవలము ఔదార్యము. ఔదార్యము చేత దిశానిర్దేశం చేస్తారు. ఇప్పుడు అర్జునుడికి చేసినటువంటి గీతాబోధ ఏది ఉందో అది కేవలం అర్జునుడికి చేసింది కాదు. అందుకని గీతా జయంతిని జరుపుకుంటాం. అందుకని భగవద్గీత గురించి ప్రతి వాళ్ళం నమస్కారం చేసి గీతాధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గీత నాకు అన్వయమవదు అని చెప్పగలిగిన వాడు ఉండడు. ఆధ్యాత్మిక జీవనంలో ముందుండేది అజ్ఞానం, పొందవలసింది జ్ఞానం. ఈ అజ్ఞానము తొలగాలి. ఇది తొలగిపోతే ఉండేది జ్ఞానమే. ఇప్పుడు చీకటి పోయి వెలుతురు రాదు, వెలుతురు వస్తే చీకటి పోతుంది. జ్ఞానం వస్తే అజ్ఞానము పోతుంది. కానీ ఆ జ్ఞానం అనేటటువంటి దీపాన్ని వెలిగించగలిగిన వాడు గురువు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏది బోధ చేశాడో అది కేవలము అర్జునుడికి చేసిన బోధ కాదు. అర్జునుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోనే సమస్త ప్రాణికోటి, ప్రత్యేకించి బోధ అవసరం ఉన్నటువంటి మనుష్యులందరూ అక్కడే ఉంటారు. కారణం ఏమిటంటే మీరు ఒక్కటే, నేను దాని గురించి పెద్ద ప్రస్తావన చేయక్కర్లేదు, మీరు పట్టుకోగలరు. మనుష్యునికి పుట్టుకతో అజ్ఞానాన్ని బోధ చేయక్కర్లేదు, అది ఉంటుంది. మనుష్యునికి పుట్టుకతో స్వార్థాన్ని బోధ చేయక్కర్లేదు, అది ఉంటుంది.
నువ్వు కొత్తగా పట్టుకో అని అక్షరాభ్యాసం చేసి బలపం పట్టించినట్టు కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములను పట్టించక్కర్లేదు, ఆవాహన చేయక్కర్లేదు, అవి వచ్చేసి పట్టుకుంటాయి. గురువుగారు ఎందుకున్నాడంటే ఇదిగో ఇవి వదల్చడానికి గురువుగారు ఉంటాడు. అది వదల్చడానికి గురువు లేడనుకోండి, తానున్న మార్గం చాలా సంతోషంగా ఉందనుకుంటాడు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు, ఒంటెకి ఒక లక్షణం ఉంటుంది, అది బాగా పెద్ద పెద్ద ముళ్ళు ఎక్కడుంటాయో అక్కడికి వెళ్ళి ఆ ముళ్ళని కొరికే ప్రయత్నం చేస్తుంది. అంత పెద్ద పెద్ద ముళ్ళు, అందులో ఎడారుల్లో పెరిగేటటువంటి ముళ్ళ చెట్లు చాలా భయంకరంగా ఉంటాయి. అవి దాని ముక్కులోకి పెద్ద పెద్ద పెదవులు వేలాడుతుంటాయి ఒంటికి, ఆ పెదవుల్లోకి గుచ్చుకుని రక్తం కారిపోతుంటుంది. కారిపోతుంటే అది ఏమనుకుంటుందంటే ఇక్కడ నేనేదో సాధించాను, ఇదంతా నేను చేశాను, అందుకే ఇదంతా ఇలా ఎర్రపడిపోతోంది అనుకుంటుంది. అది అలా ముళ్ళ కంపల్ని కొరికి 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 అది తినేది ఏమీ ఉండదు. ఆఖరికి బయటికి వచ్చి నిలబడిన తర్వాత అనుకుంటుంది, అరే రే 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 నేను ముళ్ళకంప జోలికి వెళ్ళాను, నా నోరంతా పొడుచుకుపోయి నా నెత్తురంతా కారిపోయింది అనుకుంటుంది. అనుకున్న ఉంటే రెండో రోజు వెళ్ళదని మీరు అనుకుంటున్నారేమో, మళ్ళీ వెళుతుంది. అదే సంసారి, అదే అజ్ఞానావస్థలో అందరూ ఉంటారు. అజ్ఞానావస్థలో ఉన్న వ్యక్తులు అని నేనేమి వర్గీకరించను. పుట్టుకతో ఉండేది అజ్ఞానమే. ఇది ఎవరు తీయాలి? గురువు తీయాలి. గురువులలో జగద్గురువై, అసలు జగద్గురువు అన్న ఆ సంబోధన మొట్టమొదట అన్వయమైంది ఎవరికి అంటే ఒక్క కృష్ణ భగవానుడికే అన్వయమైంది. దక్షిణామూర్తిగా ఆయన అంతమందిని ఉద్దేశించి చెప్పింది కాదు, సనక సనందనాదులకు మాత్రమే అర్థమైంది ఇలా పట్టుకుంటే. కానీ ఆనాడు గీతాచార్యుడు చెప్పింది ఇప్పటికీ కాదు, ఎప్పటికీ అర్జునుడిని అడ్డుపెట్టి చెప్పింది అర్థమయ్యేటట్టుగా చెప్పి గట్టెక్కించిన వాడు మొదటి జగద్గురువు లోకానికి కృష్ణ భగవానుడే. అందుకే ఎప్పుడైనా ఆయన గురించి చెప్తే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురువుగా కృష్ణుడు ఈ లోకానికి చేసిన గొప్ప ఉపకారము గీతని ప్రవచనం చేయడమే, గీతాబోధ చేయడమే. సరే, గీతా వైభవం గురించి మాట్లాడుతూ పెద్దలు ఒక శ్లోకం చెప్తారు. నేను చేసేది ఒక్కరోజు ప్రసంగం కాబట్టి నేను మీకు దాని సారాంశాన్ని, ఇవాళ గీత యొక్క వైభవాన్ని అందుకోవడానికి నేను బహుశः ఆ శ్లోకాన్ని ఆవిష్కరిస్తే మీకు నేను కొంతవరకు దాని గురించి చెప్పగలిగిన వాడిని అవుతాను. అందులో అంటారు, సర్వోపనిషదా గీత, అది సర్వ ఉపనిషత్తులు కూడా సర్వోపనిషదా గావః, అన్ని ఉపనిషత్తులు కలిసి ఒక ఆవు రూపాన్ని పొందాయి. ఎందుచేత అంటారేమో, ఉపనిషత్ అనేటప్పటికే దాని పేరే గమ్మత్తుగా వచ్చింది. ఉపనిషత్తులు వేదముల యొక్క చిట్ట చివర ఉంటాయి. వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది. రాజశాసనం ఉందనుకోండి, మీరు దాన్ని తిరిగి ప్రశ్నించలేరు. రాజుగారు శాసనం అంటే ఎలా ఉంటుంది, సైకిల్పై ఇద్దరు ఎక్కరాదు అన్నారు అనుకోండి, మేమిద్దరం సన్నగా ఉంటాం, మా సైకిల్ తీసుకెళ్ళగలదు, మేము ఎందుకు ఎక్కలేదని మీరు అడగకూడదు. మీరు సన్నగా ఉన్నారో లావుగా ఉన్నారో అనవసరం, ఇద్దరు ఎక్కకూడదంటే ఎక్కకూడదంతే. అది రాజశాసనం అంటే. వేదం అలా మాట్లాడుతుంది, సత్యం వద ధర్మం చరా, నువ్వు సత్యమును మాత్రమే పలుకో, ధర్మమును మాత్రమే పాటించో, అలాగే చెప్తుంది. కానీ మీరు తిరిగి అడగడానికి అవకాశం ఉండదు. మీరు అడగడానికి వేదమును చెప్పినవాడు మీతో మాట్లాడడానికి ఎదురుగుండా ఉండడు. ఎందుచేతంటే వేదము ఎవరి చేత చెప్పబడింది? ఈశ్వరుడి చేత చెప్పబడింది. ఆ ఈశ్వరుడు మీ ఎదురుగుండా వచ్చి కనపడేవాడు కాడు, స్థూల రూపంలో ఎవరో మహాత్ములకి కనపడతాడు. అందుకని మీరు ఆయనని ప్రశ్నించే అవకాశం ఉండదు. కానీ వేదముల చివర ఉండేటటువంటి ఉపనిషత్తు దగ్గరికి వచ్చేటప్పటికీ అది జ్ఞానకాండ. అక్కడికి వచ్చేసరికి కేవలము ఈశ్వరుడు మాట్లాడడం కాదు, గురు శిష్యులు మాట్లాడుకుంటారు. అందుకే ఉపనిషత్తులన్నీ ప్రశ్న రూపంలో ఉంటాయి. అందుకే ఉపాసన అంటే దగ్గరగా కూర్చుండుట, ఈశ్వరుడికి దగ్గరగా కూర్చుని చేసేది ఏది ఉందో, దగ్గరగా కూర్చోవడం అంటే నా ఉద్దేశం పూజామందిరానికి దగ్గరగా అని కాదు, మనసు ఆయనకి దగ్గరగా జరుగుట, చేసే ఉపచారములు త్రికరణ శుద్ధితో చేయుట, అది ఉపాసన. ఉపనిషద్ అంటే గురువు గారికి దగ్గరగా కూర్చుండుట అంటే ఆయన ఒళ్ళో కూర్చోమని కాదు నా ఉద్దేశం,
గురువుగారి మనసుకి దగ్గరగా వెళ్ళుట, గురువుగారు ఏం చెప్దాం అనుకుంటున్నారో, ఆయన ఏది అనుభవించారో, ఆయనకు ఆ స్పష్టత ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని మీరు అందుకోగలగడం. అది దేనివల్ల సాధ్యమవుతుంది? ఒకే ఒక కారణం వల్ల సాధ్యమవుతుంది. గురువుగారు చెప్పేటటువంటి మాటలను ఒక్క మాట కూడా జారిపోకుండా శిష్యుడు పట్టుకోవాలి. ఎందుచేత అంటే ఆవుకి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఒకసారి దాని పొదుగు మీద నీళ్లు చల్లి దూడని విడిచిపెట్టేసి, దూడ వచ్చి ఒక శిరాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించి పొదుగులో 2 గుద్దులు గుద్దిందో విడిచిపెట్టేస్తుంది పాలు. ఇప్పుడు మీరు దూడని లాగేసి మోకాళ్ళ మధ్యలో కుండ పెట్టుకుని ఆ శిరములు పట్టుకు లాగుతుంటే అది వెనక్కి తీయదు, పాలని వదిలిపెట్టేస్తుంది. మీరు కుండ సరిగ్గా పెట్టకుండా పాలు పితికారనుకోండి, పాలు నేలపాలైపోతాయి తప్ప, ఊరిని అసాధ్యం, నువ్వేమో కుండ సరిగ్గా పెట్టలేదు అందుకని నేను కాసేపు పాలు ఆపుతున్నాను అని ఆవు ఆపదు. గురువుగారు కూడా తను మాట్లాడడం మొదలు పెడితే ఏ కారణానికి ఇక తాను ఆగడు, ఆయన మాట్లాడేస్తాడు. నువ్వు అన్యమనస్కంగా ఉన్నావు, నువ్వు వింటలేదు, నీకు అందదంతే, పోతుంది అది. అది కుండలో పడకుండా పక్కకి పడిపోయిన పాలు. కాబట్టి గురుముఖత వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అది అనుభవసారం. కొన్ని వేల గ్రంథములు చదవడం ఎటువంటిదో గురువుగారు మాట్లాడుతుంటే వినడం అటువంటిది. అది గురువుగారు మాట్లాడడానికి అసలు సహజంగా ఇష్టపడడం, సహజంగా ఆయనకు ఆ కోరిక ఉండదు. ఎందుకుండదంటే ఆయనకి మౌనంలో తనలో తాను రమించడాన్ని ఇష్టపడతాడు, తనలో తాను సంతోషించడాన్ని ఇష్టపడతాడు. కానీ ఎందుకు మాట్లాడతాడంటే తన కర్తవ్యంగా మాట్లాడతాడు. దిగ్భ్రాంతిని తొలగించాలి. అయ్యో నేను చెప్పకపోతే ఎలా, నేను అందుకున్నది ఏదో అది వాళ్ళకి అందిద్దాం అని గురువు మాట్లాడతాడు. కాబట్టి సర్వోపనిషదోగావహ, ఉపనిషత్తులన్నీ ఆవు రూపాన్ని పొందాయి అని మీరు భావన చెయ్యండి కాసేపు. ఆవు రూపమే పొందాయి అని ఎందుకంటారో తెలుసా అండి? సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడని ప్రాణి ఆవు. ఆవు బ్రహ్మగారి చేత సృష్టింపబడలేదు. అది ఒక హోమం చేస్తున్నప్పుడు తనంత తానుగా ఆ రూపంతో పైకొచ్చింది. మీరు వేదానికి వ్యాఖ్యానం చదివితే, ఆ గోమాహాత్మ్యము అన్న ప్రకరణాలు చదివితే మీకు అందులో ఆ గోవు యొక్క స్వరూపం అర్థం అవుతుంది. కాబట్టి గోవు బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు, ఒకటి. 2, గోవు యొక్క శరీరమునకు దేవతలందరూ ఆవాహనవుతారు. 3, గోవు లేనినాడు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కర్మాచరణ మంత్రములను మీరు క్రతువుగా, క్రియగా అన్వయం చేయడం ఆగిపోతుంది. అంటే మీరు పట్టుకున్నారో లేదో, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసినటువంటి మంత్రములను స్వరంతో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, స్వరంతో చెప్పిన వాళ్ళు ఉన్నారు, గురువుగారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మీకో కోరిక ఉంది, ఇప్పుడు ఆ కోరిక తీరడానికి ఒక యజ్ఞం చేస్తే మీ కోరిక తీరుతుంది. వర్షం పడలేదు, యజ్ఞం చెయ్యాలి, వర్షం పడుతుంది. ఇప్పుడు ఆ యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం చేయించగలిగిన సమర్థత కలిగినటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన స్వరంతో మంత్రం నేర్చుకున్నాడు. కానీ ఆయన ఉన్నా యజ్ఞం చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? ఒక్కటే కారణం. అసలు యజ్ఞం చెయ్యాలంటే యజ్ఞ భూమిని ఎక్కడ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నారో అది శుద్ధి పొందాలి. ఎందుకంటే జంతువులు తిరుగుంటాయి, మనుష్యులు తిరుగుంటారు. అది శుద్ధి పొందాలి అంటే గోమయంతో అలకాలి. గోమయంతో అలకడం వినా మార్గం లేదు. గోకర్ణం వెడితే భోజనం పెట్టాలి అంటే ఒక పంక్తి అయ్యాక ఇంకో పంక్తికి వెయ్యాలి అంటే ఆ ప్రాంగణాన్ని అంతటినీ గోమయంతో అలుకుతారు. లేకపోతే తడి ఎక్కడుందో అక్కడ అంటుండిపోతుంది, ఉచ్ఛిష్టం ఉండిపోతుంది. ఒకరి ఉచ్ఛిష్టంలో వేరొకరికి భోజనం పెట్టినటువంటి పాపం ఖాతాలో పడుతుంది. ఇప్పుడు తడారిపోయే వరకు అట్టే పెడితే ఆకలితో ఉన్నవాడిని నించోపెట్టిన పాపం ఖాతాలో పడుతుంది. ఈ రెండింటినీ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఒక పంక్తి వేసి వాళ్ళు లేచిపోతే వెంటనే ఆవు పేడ కలిపినటువంటి నీటితో ఓసారి తుడిచేస్తారు. తుడిచేస్తే స్థలశుద్ధి అవుతుంది. అప్పుడు మళ్ళీ విస్తళ్ళేస్తారు. అందుకే పూర్వం అసలు ఆ గోమయానికి సూక్ష్మక్రిమిని చంపగలిగినటువంటి లక్షణం సమస్త ప్రాణికోటిలో తన మలం సువాసనతో ఉండేటటువంటి ప్రాణి గోవు ఒక్కటే. సువాసనాభరితమైన మలంతో ఉంటుంది గోవు. దాని శరీరంలో సమస్తమైన దేవతలు ఆవాహన అయి ఉంటారు. కాదు, అది కూడా దోషమే నేను ఆ మాట అంటే. పరదేవత ఒక నిర్ణయం చేసింది అమ్మవారు.
ఆవిడ ఏమని నిర్ణయం చేసిందంటే, లోకంలో నేను అమ్మనయ్యుండి నేను అమ్మా అని పిలిపించుకుని, ఎందుకంటే ఆవిడకున్న పేరు ఒక్కటే అమ్మే. మీరు ఒక్కటే ఆలోచించవలసి ఉంటుంది. అమ్మకి అవమానము చెయ్యాలి అని ఎవ్వడూ సంకల్పం చేయకూడదు. కానీ అమ్మని అవమానించడం అంటే ఏమిటో తెలుసా అండి? పేరు పెట్టి పిలవడమే. బహుశా అందుకే సన్ ఆఫ్ అంటే నాన్నగారి పేరు రాయడమే కానీ మదర్ పేరు రాయరు. అమ్మని పేరు పెట్టి పిలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది. ఆవిడ ఎంత గొప్ప ఆవిడనివ్వండి, కొడుకు ఆవిడ్ని పిలిచేది అమ్మ అని. అందుకే మనం పెద్ద పెద్ద అధికారులు ఉన్నారనుకోండి, వారితో మాట్లాడేటప్పుడు అమ్మగారండి అంటాం, అమ్మ అంటాం. అమ్మ అంత పవిత్రమైన పిలుపు. ఆ అమ్మతనం మొదట ఉన్నది జగదంబ యందు. ఆవిడ మొదటి కుటుంబిని, పరమేశ్వరుడి ఇల్లాలు. ఆవిడ ఒక్కదానికి చిన్నబుచ్చుకుందిట. ప్రాణులను లయం చేయకపోతే కుదరదు, పడగొట్టాలి. పడగొట్టే ప్రక్రియలో నేను ఆడవాళ్ళని కూడా పడగొట్టాలి. ఆడదాన్ని పడగొట్టినప్పుడల్లా కొంతమందికి అమ్మ అని పిలిచే అదృష్టం పోతుంటుంది. మా అమ్మగారి శరీరం పడిపోయిన నాడు ఇక ఈ జన్మకి నాకు అమ్మ అని పిలవడానికి వ్యక్తి లేకుండా వెళ్ళిపోయింది కదా. నేను ఎలా ఈ లోటు తీర్చడం? వీడు ఏ పుట్టినరోజో వస్తుంది, వీడికి అమ్మ చేత్తో తిన్నటువంటి పాయసం జ్ఞాపకానికి వస్తుంది. వీడు అమ్మకి నమస్కారం చేయడం, అమ్మ కాళ్ళకి దండం పెట్టడం వీడికి గుర్తొస్తుంది. వీడు ఏడుస్తాడు అమ్మ లేదని. మరి నేను ఎలా అమ్మని తీసుకురావడం అని ఆవిడ అమ్మ అన్న మాటని 3గా విభాగం చేసింది. చేసి ఒకటి భూమాత, ఆవిడ భూమాతగా భూమిగా లోకంలో నిలబడింది. అందుకే ఆవిడకి పెట్టడం భరించడం ఈ రెండే వచ్చు. 2 గోమాత, ఆవిడ గోవుగా ఉండి పిల్లాడి కోసం అమ్మ ఉపవాసాలు చేసినట్టు, పిల్లవాడి కోసం గుడికి వెళ్ళినట్టు మన కోర్కెలు తీరడానికి కావలసిన సంభారములన్నీ ఆవు రూపంలో ఇస్తుంది. 3 పరదేవత, ఆ తల్లి జగదంబగా ఉంటుంది. అందుకే అమ్మ లేదన్న మాట నువ్వు అనడానికి వీల్లేదు అంది అమ్మవారు. నీ పుట్టినరోజు నాడు నువ్వు అమ్మకి నమస్కారం చెయ్యాలనుకుంటే మా అమ్మగారు లేరనద్దు. నువ్వు గోశాలకెళ్ళి ఒక ఆవుకి 2 అరటి పళ్ళు పెట్టి గోవుకి నమస్కరించది మీ అమ్మకు అందుతుంది. అందుకే పీఠాలలో 3 పూజలు చేస్తారు: గజపూజ, అశ్వపూజ, గోపూజ. ఇందులో గజపూజ, అశ్వపూజ పశుపూజయే. గోపూజ పరదేవతా పూజ. గోపూజ పశుపూజ కాదు. గోపూజ సాక్షాత్ పరదేవతార్చన. నేను ఎప్పుడు తరచుగా ఓ మాట చెప్తూ ఉంటాను. మహానుభావుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకానొకప్పుడు శృంగేరిలో శారదామాతని అర్చించడానికి వెడుతున్నారు. ఆ గురునివాస్ నుంచి తుంగానదిని దాటి శిష్యులు పూజాద్రవ్యాలన్నీ పట్టుకుని వస్తున్నారు. వస్తుంటే తీరా ఆయన గుళ్ళో కెడదామనుకుని వచ్చేటప్పటికి ఇంకొక 4 అడుగుల్లో గుళ్ళో కెడతాననగా ఒక పెద్ద ఆవు ఎక్కడి నుంచో వచ్చి రాజద్వారానికి అడ్డంగా పడుకుంది. శిష్యులు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవుని లేపబోతున్నారు. ఆయన అన్నారు, వద్దు, నేను లోపల వరకు రావక్కర్లేదని పరదేవత బయటికి వచ్చింది, పీటల వేయండని ఆ ఆవు దగ్గర కూర్చుని గోమాతకి పూజ చేసేసి తత్శేషం ప్రసాదంగా తీసుకుని ఆయన గురునివాస్కి వెళ్ళిపోయారు. ఆయన శారద గుళ్ళోకి వెళ్ళలేదు. ఆవు వేరు, పరదేవత వేరు కాదు. ఆవే పరదేవత. నేను చెప్పట్లేదు ఈ మాట, వేదం చెప్తోంది, అమ్మవారు చెప్పింది. గోమాత గుహజన్మభూ, నేనే గోమాతగా లోకంలో తిరుగుతూ ఉంటాను అని. అందుకే పంచగవ్యములు ఆవు దగ్గర నుంచే వస్తాయి. ఆవు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పంచగవ్యములు లేకపోతే పాలు, పెరుగు, ఆవు యొక్క పేడ, గోమూత్రం ఇలాంటివి బ్రాహ్మణుడు మంత్రం నేర్చుకున్నా మీకు క్రతువేం చేయిస్తాడు? అసలు స్థలశుద్ధికి ఆవు పేడే లేదు, ఏమిటి చేయిస్తారు మీకు? మీకు చేయించడానికి ఏమి ఉండదు. ఏది చేయించాలన్నా ముందు ఆవు ఉండాలి. ఆవు ఉంటే బ్రాహ్మణుడు చేయిస్తాడు. అందుకే బ్రాహ్మణుడు బాగుండాలని చెప్పదు సమాజం. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ముందు గోవు ఉండాలి, ఆవు ఉంటే ఆవు దగ్గర పంచగవ్యాలు దొరికితే అప్పుడు బ్రాహ్మణుడు ఏదైనా క్రతువు చేయిస్తాడు నీకు. చేయిస్తే అప్పుడు నీకు ఏదైనా తీరని కోరిక ఉంటే ధార్మికమైన కోరిక నీకు తీరుతుంది. కాబట్టి గోవు లేనిదే అసలు సనాతన ధర్మమే లేదు. నేను యథార్థమే మాట్లాడుతున్నాను.
అంటే గోవు లేకుండా పోయిందనుకోండి, ఇక సనాతన ధర్మం అన్న మాట లేనే లేదు. గోవు అంత గొప్పది. అందుకని గోవుని రక్షించండి, గోవుని రక్షించండి అనడానికి కారణం అది. ఇప్పుడు సర్వోపనిషదో గావః, ఉపనిషత్తులన్నిటినీ కలిపి, చాలా ఉపనిషత్తులు ఉన్నాయి, ఇందులో ప్రధానమైన వాటిని దశోపనిషత్తులుగా స్వీకరించారు. శంకర భగవత్పాదులు భాష్యం ఇచ్చారు వాటికి. ఇప్పుడు ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఏం చేస్తుంటాయి అంటే, షద్ అంటే జీర్ణమైపోవడం, నా కానిది, ఉప అంటే దగ్గరికి తీసుకెడతాయి. లోకంలో అన్నీ జీర్ణమైపోతాయి. జీర్ణమైపోవడం అంటే నశించిపోవడం. జీర్ణము కానిది ఒక్కటే ఒక్కటి ఉంది, ఈశ్వరుడు ఒక్కడే. ఆయన అచ్యుతుడు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు పోయేవాడు కాడు. నీ ప్రయోజనం, జన్మ ప్రయోజనం ఆయనలో కలిసిపోవడం, ఆయనయై నిలబడిపోవడం. కాబట్టి ఇక పుట్టక్కర్లేదు, ఇక చావక్కర్లేదు. ఈ స్థితిని పొందడం దేనివల్ల వస్తుంది? గురువుగారి దగ్గర కూర్చుని ఆ జ్ఞాన భాగాన్ని వింటే నీ అజ్ఞానము తొలగుతుంది. కాబట్టి అది ఉపనిషద్. ఇప్పుడు సర్వోపనిషదో గావః, ఆవులన్నీ కలిసి, ఉపనిషత్తులన్నీ కలిసి ఒక ఆవు అయ్యాయి. ఆవంత పవిత్రమైంది కదండి. ఇప్పుడు మీరు ఉపనిషత్తులు ఆవయ్యాయి అంటే వచ్చిన దోషం ఏం లేదు. ఉపనిషత్తులన్నీ ఆవయ్యాయి, జ్ఞానమంతా కలిసి ఆవయింది. అయినా ఆ ఒక్కటి అలా నించుందనుకోండి, మీరు పూజ చేయడానికి పనికొస్తుందేమో కానీ గోవు లోకమును సారంగా మార్చాలి. మీరు ఈ మాటను కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. మీకు ఎప్పుడైనా బోధ చేసేటప్పుడు విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూపించాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూపించాలి తప్ప అసలు ఇక్కడెక్కడా నీకేమీ కుదరదన్నాను అనుకోండి, నేను ఏం చెప్పినా అవన్నీ నువ్వు అసలు ఈ శరీరం వదిలిపెట్టాకే పొందుతా ఉన్నాను అనుకోండి, అప్పుడు అనుమానంలోకి వెడుతుంది. వీడు చెప్పిందంతా నిజమో కాదు అంటే. కాదు, సనాతన ధర్మం యొక్క వైభవం ఏమిటో తెలుసా అండి? లోకమును సారముగా మారిస్తే లోకనాథుడవుతాడు, విశ్వమును సారంగా మారిస్తే విశ్వనాథుడవుతాడు. ఆభరణములను చూడకో బంగారాన్ని చూడు, ప్రమిదలని పిడతల్ని మూకుళ్ళని పాలికల్ని చూడకో మట్టి చూడు, ఇసుకలో చేసిన బొమ్మలు సైకతలింగాలు చూడకో ఇసుక చూడు, కొయ్యతో చేసిన బొమ్మలు చూడకో కొయ్య చూడు. ఇప్పుడు నామరూపములు చూడకో నామరూపములు తయారైన సత్యమును చూడు. అది సత్యవస్తు దర్శనం అసత్య వస్తువును ఆధారం చేసుకునే చెయ్యాలి. అసత్య వస్తువు లోకమే, జగత్తే. జగత్తును ఆధారం చేసుకుని జగన్నాథ దర్శనం చేయించాలి గురువు. అంతేకాని అసలు జగత్తును పక్కన పెట్టేసి మాట్లాడతాను నేను అంటే అది శిష్యుడికి అందే విషయం కాదు. కాబట్టి గోవు సారమును అందించాలి. గోవు ఏం చేస్తుంది? ఇందులోదే తిని మీకు సారం ఇస్తుంది. ఏది తింటుంది అంటే నిజానికి బ్రహ్మమును చేరుకోవడం అన్న స్థితికి వచ్చేశాక ఇదంతా నిస్సారమే. నిస్సారమని మనకు అనిపించింది ఏదో దాన్ని సారం చేస్తుంది. అందుకని గోవుతో పోల్చారు. అది చూడండి ఏం తింటుంది? గడ్డి తింటుంది. మనకెవ్వరికీ అక్కర్లేంది అది కదండి. బుద్ధిహీనుడైపోతే నువ్వు గడ్డి తింటున్నావు ఏమిట్రా అంటారు. ఎందుకు పనికిరానిది అన్ని కోణాల్లో. మీరు చూడండి, అత్యంత చులకన అనుకోండి, గడ్డి పరక్కన్నా చులకనండి ఆయన అంటారు. సీతమ్మ తల్లి గడ్డి పరక పెట్టింది రావణాసురుడు వచ్చినప్పుడు. కాబట్టి గడ్డి పరకలన్నీ తింటుంది ఆవు. అన్నీ తిన్న ఆవు గబగబా తిని ఒక చోట కూర్చుని బాగా నెమరవేస్తుంది. కడుపులోకి వెళ్ళిపోయిన దాన్ని, గబగబా తిన్నదాన్ని మళ్ళీ ఉండలు ఉండలుగా నోట్లోకి తెస్తుంది. మా చిన్నతనంలో మేము ఆవు నెమరవేయుట అని మాకు ఒక క్వశ్చన్ ఉండేది. బహుశా ప్రాక్టికల్గా అందేది అదే కదూ. నేను స్కూల్ నుంచి వస్తూ ఆవు పడుకుని నెమరవేస్తుంటే మేము అలా చూస్తూ ఉండేవాళ్ళం. గురువుగారు చెప్పారు కదా చూద్దామని. నిజం కూడా మీరు ఇప్పటికీ చూడొచ్చు. ఆవు నెమరవేసేటప్పుడు ఆవు యొక్క ముఖాన్ని మీరు చూడండి, ఆవు తినేటప్పుడు ఉండే ముఖాన్ని చూడండి, చాలా తేడా ఉంటుంది. తినే ఆవు తొందరగా తింటూ వెళ్ళిపోతుంది. నెమరవేసే ఆవు నిలబడి నెమరవేయడం కన్నా పడుకుని నెమరవేయడాన్ని ఇష్టపడుతుంది. అది నెమరవేసేటప్పుడు చాలా మెల్లగా నవ్వులతో, అరమోట్పు కన్నులతో ప్రశాంతంగా నెమరవేస్తుంది. గురువుగారి నోటి వెంట వచ్చిన వాక్యములను బాగా పట్టుకుని మళ్ళీ నిధిధ్యాసనంలోకి వెళ్ళేటప్పుడు ఆ స్మరణ చేసేటటువంటి శిష్యుడు అంత జాగ్రత్తగా వాటిని తిప్పాలి. బాగా నవిలి మింగుతుంది. మింగి
మింగేటప్పుడు గంగడోల్లోంచి ఇలా వెళ్ళడం కనపడుతుంది మీకు. ఇది వెళ్ళిపోగానే నోరు ఖాళీ కదండి, అలా మూసి ఉంచుతుంది. మళ్ళీ ఏదో త్రేయించినట్టు చేస్తుంది. కడుపులోంచి ఒక లొంగ, ఒక ముద్ద ఇలా ప్రయాణం చేసి నోట్లోకి రావడం కనపడుతుంది. చర్మం మించి ఉబ్బుగా కనపడుతుంది. మీరు ఇప్పటికీ చూడొచ్చు. అది మళ్ళీ ఇలా నోరు తెరుస్తుంది. కొంచెం నొరగగా ఉన్న పచ్చి గడ్డి ముద్ద కొంత నోట్లోకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని బాగా నవ్వులుతుంది. పనికి మారినటువంటి గడ్డంతా తిన్న ఆవు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు, రోగుల నుంచి ఆయాసం ఉన్నవాడి వరకు తింటే జీర్ణమైపోయే పాలగా మార్చేస్తుంది. మార్చేసి ఈ ప్రక్రియ చాలా కష్టం, అదంత తేలికైంది కాదు. అది మీకు పనికొచ్చేది తినలేదు, మీరు మళ్ళీ దాని దగ్గర పుచ్చుకోవడానికి మీకు అక్కర్లేని దత్తింది. అది మళ్ళీ సారవంతమైన పాలను మీకు ఇవ్వాలి అంటే దూడ వినా మార్గం లేదు. మీరు తీసుకొచ్చి అక్కడ ఏం పెట్టండి, అది పాలు వదలదు. అది పాలు వదలాలంటే ఒక్కటే మార్గం, ఆ కట్టుకొయ్య దగ్గర అటు ఇటు తిరుగుతూ ఎప్పుడెప్పుడు అమ్మ పొదుగు దగ్గరికి వెళ్ళిపోదామా అని ఆర్తితో ఉన్న దూడ వంక అలా చూస్తూ ఉంటుంది. ఇలా కట్టుకొయ్య నుంచి విప్పగానే అటు ఇటు కుర్తి దగ్గరికి, బకెట్ దగ్గరికి, బింది దగ్గరికి పరిగెత్తదు దూడ. అది పరిగెత్తేది ఒక్క గోవు దగ్గరికే పరిగెడుతుంది, తల్లి దగ్గరికి. వెడుతూనే పొదుగు దగ్గరికే వెడుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా మోర ఎత్తి ఆ పితుకు నోట్లో పెట్టుకుని చప్పరించి 2 గుద్దులు గుద్దుతుంది. అంతే, వదిలేస్తుంది పాలు. గురువుగారు ఎందుకు వదిలిపెట్టేస్తాడు? తాను లోపల బాగా చదివి అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని గురువు ఎందుకు బోధ చేస్తాడు? పరిగెత్తుకుంటూ వచ్చి, గురువుగారు మీరు వినానన్ను ఎవరు గట్టెక్కిస్తారని వచ్చి పాదములు పట్టుకుని గట్టిగా తలని పాదాల మీద తాటించి నమస్కరించి తలపైకెత్తి చూచిన శిష్యుని యొక్క పరివేదన చూసి ఉండలేక బోధ చేసేస్తాడు. దాచుకోవడం ఆవుకి ఎలా చేత కాదో, కొంత చెప్పి మిగిలింది చెప్పకుండా ఉండడం గురువుగారికి చేత కాదు. అందుకని అలాగే పోల్చారు. భగవద్గీత గురించి మాట్లాడితే ఆ శ్లోకాన్ని చెప్పారు. కాబట్టి సర్వోపనిషదో గావః. ఇప్పుడు సారవంతమైన పాలు గోవులోనే ఉన్నాయి. సర్వ ఉపనిషత్తుల యొక్క సారాంశమైన బ్రహ్మ విద్య, యోగశాస్త్రము గీతాంతర్గతముగా ఉంది. కానీ గీత ఆవు కడుపులో పాలున్నట్టు ఉపనిషత్తులు ఎవరి గురించి చెప్పాయో, ఎవరి దగ్గరగా మాత్రమే తీసుకెళ్ళగలవో, ఎవరి అనుగ్రహంతో ఉపనిషత్తులు జ్ఞానముగా ప్రకాశిస్తాయో వాడే మళ్ళీ దాని సారమును లోకానికి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఆవు పాలు పితకగలిగిన వాడెవరు? ఆ జ్ఞానమును లోకానికి అందించడానికి అక్కడ కూర్చోడానికి ఎవరు అర్హులు? ఈ గీత చెప్పాలంటే దానికి అర్హుడు భగవద్గీత మొట్టమొదట లోకానికి ఉపదేశం చెయ్యాలి. ఎవరు చెప్పాలి? ఈశ్వరుడే చెప్పాలి. ఈశ్వరుడే గురువుగా రావాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? సాక్షాత్తుగా దోక్తః నందగోపసుత, అంటే ఆ నందగోపుని యొక్క కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మయే పాలు పితికేవాడి రూపంలో వచ్చాడు అక్కడికి. అందుకైన పుట్టడం కూడా ఎక్కడ పుట్టాడు? పశుపాలకుల యొక్క కుటుంబంలో పుట్టడానికి కారణం చేతకాని వాడై పుట్టలేదు. ఆయన అలా పుట్టడానికి కారణం ఏమిటంటే ఉపనిషత్తులన్నీ గోవులై తిరుగుతున్నాయి. ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్నంతటినీ కూడా భగవద్గీతగా లోకానికి పంచిపెట్టాలి. సాక్షాత్ జగద్గురు, సాక్షాత్ జగదాచార్యుడు, సాక్షాత్ పరబ్రహ్మ. గురువుగారికి పరబ్రహ్మం అభేదం. గురువుగారు ఒకడు, ఈశ్వరుడు ఒకడు కాడు. గురువే ఈశ్వరుడు. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తానే పరబ్రహ్మమైన కృష్ణుడే భగవద్గీతని లోకానికి చెప్పాలి. కాబట్టి దోక్తః గోపాలనందన. అందుకని ఆయన పాలు పితికేవాడిగా రావడం కోసం బయట పాలు పితకడం బాగా అలవాటు చేసుకోవడానికి కూర్చున్నవాడిలా గోపాల బాలుర యొక్క కుటుంబంలోకి వెళ్ళి పుట్టాడు. బహుశః లోకంలో అందరికన్నా బాగా కిందకి దిగి రావలసిన అవసరం లేనివాడంటూ ఉంటే గురువు ఒక్కడే. ఎందుకో తెలుసా అండి? మిగిలిన వాళ్ళందరికీ కూడా
ఏదో ఒక వస్తువు వలన కాలమునందు దేశమునందు పరిమితమై అధికారమో సంతోషమో ఉంటాయి. ఒక ఆయన అధికారంలో ఉన్నాడు, అది ఎన్నాళ్ళు? ఒంటికి 60 ఏళ్ళు వచ్చేవరకు. ఆ తర్వాత ఇంకా నమస్కారం పెట్టడానికి ఎవడు ఉండడు. కానీ గురువుకి సంతోషం పైవాటి వలన కాదు, తనలో తాను రమిస్తాడు గురువు. కాబట్టి ఆయనకు అవసరమే ఉంది అసలు, ఆయన ఎందుకు మాట్లాడడం? కానీ ఆయన నేను మాట్లాడకపోతే ఎలా అందుతుందని బాగా కిందకి దిగొస్తాడు, దిగొచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు అందరికన్నా బాగా కిందకి మనం చూసేది ఎవరినంటే పశువుల్ని పోషిస్తూ ఆవుల వెంట దూడల వెంట తిరిగే వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు మొలకడిగితే తలకడగారు, తలకడిగితే మొలకడగారు. అసలు పొద్దున్న స్నానం చేయరు, వాళ్ళు సాయంత్రం స్నానం చేస్తారు. ఆవుల్ని దూడల్ని తెచ్చుకుని సాయంకాలం స్నానం. అసలు నిలవ ఉన్న అన్నం తినవద్దు అని శాస్త్రం. వాళ్ళు తినేదే నిలవ ఉన్న అన్నం. ఎందుకంటే చద్దన్నం మూట కట్టుకుని చిక్కం కట్టుకుని అసలు ఎడంచేత్తో పట్టుకెళ్ళకూడదు అని. అన్నాన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి పట్టుకెళ్ళరు. అలాంటిది ఆ అన్నాన్ని భుజానికి తగిలించుకుని అందున ఏం పట్టుకెడతారు? ఊరగాయలు పట్టుకెడతారు. అంటే నిలవ పెట్టేసిన పచ్చడి అందులో పెట్టుకుని పట్టుకెడతారు. పట్టుకెళ్ళి స్నానం చేసి తినరు. సాయంకాలం ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని స్నానం చెయ్యకుండా పశువుల వెంట వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడో నిలబడి ఆ ముంత పట్టుకుని ఆ ఊరుగాయ నంచుకుని ఆ అన్నం తింటారు. ఇది శాస్త్రమునకు శాస్త్రవిహితమైన జీవనమునకు బాగా దూరంగా ఉండేటటువంటి జీవనం. అక్కడ పుట్టాడు ఆయన వెళ్ళి. ఇది ఆయన కిందకి రావడంలో ఉన్నటువంటి హద్దు. అందుకని దోగ్ధ కోపాలనందన ఆయన చెప్తున్నాడు గీతనంతటిని. లోకం తరించడానికి కావలసింది అంత కిందకొస్తే తప్ప చెప్పడం కుదరదు. అందుకని కిందకొచ్చాడు కృష్ణుడు ఈ భగవద్గీత చెప్పడానికి. ఎంత కిందకు రావాలో అంత కిందకొచ్చేశాడు. తానెవరో తానెంత కిందకొచ్చాడో అందుకే కృష్ణ భగవానుడు తన యొక్క అవతార ఆవిర్భావ ఘట్టంలో నిరూపించాడు. మీరు చూడండి, అర్ధరాత్రి పుట్టింది కారాగారం. చాలా దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే భాగవతంలో ఏ భర్త కూడా తన భార్య ప్రసవ సమయమునందు తాను చూస్తూ నించోడు. ఏ భర్త నించోడు లోకంలో. అలా చూస్తూ నిలబడడం వినా అంత నొప్పులు పడుతూ బాధపడుతున్న తన భార్యకి లేచి గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఆమె పెడుతున్న కేకలకి బాధపడుతూ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేని దయనీయమైన స్థితిలో వసుదేవుడు ఉన్నాడు. బంధనములు వేసేశాడు కంసుడు. ఇంత బాధపడుతున్న ఆ తల్లి దేవకీదేవి ఎటూ వెళ్ళడానికి లేదు. మాయ, అందరూ నిద్రపోయారు. ఆవిడ ప్రసవ వేదన పడుతోంది. లోకంలో సాధారణంగా ఏంటంటే ఎవరు పుట్టారో తల్లిదండ్రులకి తెలుస్తుంది. పుట్టినవాడికి తెలుసు తాను అక్కడ పుట్టాను ఇంకో చోటుకి వెళ్ళాడని. కన్నవాళ్ళకి పెంచిన వాళ్ళకి తెలియదు వాడు ఇక్కడ పుట్టినవాడు కాడని, పుట్టినవాడు వెళ్ళిపోయాడని. లేకపోతే దేవకీదేవి అక్కడికి వచ్చి యోగమాయ పడుకుంటే ఈ ఆడపిల్ల కోసం ఆవిడ ఆడవడం ఎందుకండి? అంటే అంత మాయ కమ్మించాడు. తాను ఎక్కడ పెరుగుతున్నాడో అసలు ఆ నందుడికి యశోదకి తెలియదు ఆ కృష్ణుడు తమ బిడ్డడు కాడని. కృష్ణుడికి తెలుసు నేను వీళ్ళ బిడ్డని కానని. అలా ఉంటుందండి లోకంలో ఎక్కడైనా? కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒరే నువ్వు మా అబ్బాయి కాదురా, ఏదో రైతు బజార్లో దొరికావు తెచ్చి పెంచామని వాళ్ళు చెప్పాలేమో. అంతేకాని పిల్లాడికి తెలిసి నేను వీళ్ళ పిల్లాడిని కాను, పసితనంలో వీళ్ళు నన్ను తెచ్చుకున్నారు అని వాడికి తెలిసి తల్లిదండ్రులకు మాత్రం వీడు మా పిల్లాడి కాడని తెలియకుండా ఉండడం అసలు సంభవమా? అది ఆయన మాయా అంటే. అందుకని కదండి అంటాడు, యంత్రామూఢాని మాయయా, నేను తిప్పుతున్నానయా ఈ లోకాన్నంతటినీ, నా దుస్తరమైనది నా మాయ, దాన్ని దాటలేరెవ్వరు, అది నా అదుపులో ఉందన్నాడు. ఆ మాయ కమ్మించిన వాడు కృష్ణుడిగా రావడం అన్న మాట భగవద్గీత అసలు వచ్చిన విధానమును మీరు పట్టుకోవాలి. భగవద్గీత రావాలంటే కృష్ణుడు రావాలి. కృష్ణుడు వస్తే కానీ గీత రాదు. కృష్ణుడు ఎలా వచ్చాడు? పసిపిల్లాడిగా పుట్టని అవతారం ఏదైనా ఉంటే కృష్ణావతారం ఒకటే. రాముడు పసిపిల్లాడిగా పుట్టాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే రితిదైవచ్చే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి పసిపిల్లాడిగా పుట్టాడు. కృష్ణుడు అర్ధరాత్రి వేళ ప్రసవ వేదన పడినటువంటి దేవకీదేవికి పుట్టినటువంటి పసిపిల్లవాడిగా కనపడలేదు.
జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతయ్య. శంఖచక్ర గదా పద్మములతో 4 భుజములతో మహానుభావుడు వనమాలతో పీతాంబరంతో కోటి సూర్యుల ప్రభల ఆయన ఉదయించాడు. ఒక్క సూర్యుడు ఉదయిస్తుంటే చూస్తేనే ఒళ్ళు పులకరించిపోతుంది నిజంగా. నేను నా సూర్యోదయం చూడడానికే సముద్రపు ఒడ్డుకి వెళ్ళి కూర్చున్నాను నేను సుబ్బారావు గారు. అంటే ఆ సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఆ ఎర్రటి బింబంగా రావడం, ఆ ఆదిత్య హృదయం తలుచుకుంటూ కూర్చుంటే ఆ రంగులు మారడం, సముద్రం మీద ఆ ఎరుపు ఛాయ పడ్డం, ఆయన వెంటనే ఎరుపు నారింజ బంగారు రంగులోకి మారడం, ఒక్క 10 నిమిషాలకి దుర్నిరీక్షుడై ఇహ మాంసనేత్రంతో చూడలేని స్థితిని పొందేయడం. అసలు నిజంగా శాస్త్రాలు ఆయన గురించి మాట్లాడిన తీరు చూస్తూ అలా ఉంటే ఒళ్ళు పులకించిపోయి రోమాంచితమైపోయింది. అబ్బా ఏమి సూర్యోదయం! అది సముద్రం ఉన్న పట్టణంలోనే దాని అందం. కాబట్టి ఒక్క సూర్యుణ్ణి చూస్తేనే అలా ఉంటే కోటి సూర్యుల ప్రభాభాస. కారాగారంలో పుట్టి నేను ఎందుకు పుట్టానో తెలుసా అని 3 జన్మల వెనక కథ చెప్పాడు. చెప్పినవాడు అమ్మకి నాన్నకి మాయ కమ్మించి తను ప్రాకృత శిశువు అయిపోయి ఏం చెయ్యాలో వసుదేవుడికి చెప్పాడు. అంతే ఊడిపోయాయి అన్నీని. భిజ్యతే హృదయగ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే శాస్త్రకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆయన పరబ్రహ్మం ఆ తల మీద పెట్టుకోగానే అన్నీ ఊడిపోయాయి, తలుపులు తెరిచిపోయాయి. అంతే అనుమానాలన్నీ పోయాయి, సంకటాలన్నీ నివృత్తి అయిపోయాయి, తాపములన్నీ విడిపోయాయి. అంతే యమున దగ్గరికి వెళ్ళాడు. ఆ శివురికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును శీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. రామచంద్రమూర్తికి సముద్రం దారిచ్చినట్టు యమున దారిచ్చేసింది. యమున అంటే సూర్యుడి కూతురు కాలం. కాలంలో అందరూ పడి వెళ్ళిపోవలసిందే. కాలం దారిచ్చిందంటే కాలాతీతుడయ్యాడు. ఎవరిని తల మీద పెట్టుకుంటే? కృష్ణుణ్ణి తల మీద పెట్టుకుంటే. కృష్ణుడే విష్ణువే వైష్ణవి అమ్మవారిని తల మీద పెట్టుకున్నా అట్నుంచి వచ్చేటప్పుడు యమున దారిచ్చేసింది. యోగమాయని తల మీద పెట్టుకున్నాడు. అటువంటి కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మముని అని నిరూపణం చేశాడు పుట్టినప్పుడు. అంతకన్నా ఇంకా నేను ఇప్పుడు భాగవతంలో కృష్ణావిర్భావ ఘట్టం ఎక్కడ చెప్తాను. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ పెరగడం ఎక్కడికి వెళ్ళి పెరిగాడు? ఎవరో పట్టుకెళ్ళి పెంచుకున్నది కాదు, తను తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు నందుడి దగ్గరికి. అందుకు కదు పోతన గారు అంటారు, ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ జన్మయును లేక వెలయనొక్కడికిని జాతకర్మంబులు సంభవించి, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనందే, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే, ఏ చదువులనైన ఇట్టిట్టి జనరాని అర్ధమవయవముల యందు అందముందే అన్నారు. ఆయన ఏ కర్మ ఆయనకు అక్కర్లేదు, ఆయన జాతకర్మ చేయించుకున్నాడు. పుట్టడం తెలియనివాడు, పశువుల కాపరి ఇంట్లో పెరిగాడు. అసలు తల్లి అంటే ఏమిటో ఆయనకి తెలియదు, ఆయనే అందరికన్నా ముందున్నవాడు. ఆయన యశోద చన్నుల పాలు తాగాడు. హాని వృద్ధి తెలియనివాడు, పెరుగుతున్న వాళ్ళ పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ తపస్సు చేత ఈ భూమి మీద కనపడని వాడు గొల్లపడుచుల ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ చదువుల వలన తెలియనివాడు ఏ చదువు లేని వాళ్ళకి కంటికి కనపడుతూ వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు. వాళ్ళు గుద్దారు, తన్నేరు, కౌగిలించుకున్నారు. కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కుడి ఆడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అని చతుర్ముఖ బ్రహ్మగారు తలలు కొట్టుకున్నాడు ఒకానొకప్పుడు. వాళ్ళది రా అదృష్టం అంటే రాశీభూత పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారు గోపాల బాలురు అన్నాడు. అంటే దాని అర్థం అసలు ఈ కంటికి కనపడనటువంటి పరబ్రహ్మం, ఈ మనసుకి ధ్యానంలో దొరకనటువంటి పరబ్రహ్మం రాశీభూతమై ఓ చిన్న పిల్లవాడై ఈ లోకంలో ఆడుకుంది. ఎవరితో? అసలు ఉదయం స్నానం కూడా చేయని వాళ్ళతో. అంటే అంత దిగొచ్చేశాడు. అసలు ఈ దిగి రావడం ఎందుకు దిగొచ్చాడో తెలుసా అండి?
జగద్గురువుగా అంత దిగితే తప్ప ఈ లోకానికి గీత చెప్పడం కుదరదు. ఆ ఉపనిషత్తుల యొక్క సారం పిండి పాలగా పంచాలందరికీ. ఇక్కడ గోపాల బాలుడిగా పాలు పిండడం మొదలు పెట్టినవాడు, అందుకని కదూ కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు గోధూళిధూ సరిత కోమల గోపవేషం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు ఆయన. మహానుభావుడు ఆ వెనక గోపాల బాలక జనం అనుగమ్యమానం, ఆయన వెంట గోపాల బాలురు వస్తుంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఆవుల్ని దూడల్ని కట్టడం, ఒంటి నిండా ధూళిపోసుకోవడం, పాలు పితకడం ఆయన కర్మ. ఊరే అసలు నేను వచ్చింది ఇక్కడ ఈ పాలు పితకడం మొదలుపెట్టి సమస్త ఉపనిషత్తుల్ని తీసుకెళ్లి ఆవుగా కట్టి పాలు పితికి మీకు ఇస్తా గీతగా. అందుకొచ్చా. గురువు ఎంత దిగుతాడో చూపించడానికి ఈశ్వరుడు గురువుగా వచ్చి దిగినటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారం. అందుకే కృష్ణం వందే జగద్గురు. కాబట్టి ఆయన దోగ్ధం, ఆ పాలు పిండేటటువంటి వాడి రూపంలో వచ్చినటువంటి గోపాల బాలుడిగా ఆయనే వచ్చాడు. ఇప్పుడు గోపాల బాలుడిగా ఆయన పాలు పిండాలి అంటే ఓ దూడను దాన్ని వదలాలి. ఓ దూడని వదిలితే తప్ప ఆవు పాలు వదలదు కదా. అలాగే ఇప్పుడు కూడా ఒకరిని నిమిత్తంగా ఓ దూడ వెళ్ళి పొదుగులో గుద్దితే ఆవు పాలు విడిచిపెట్టేస్తే మనం ఎలా పాలు పిండేసుకుంటామో అలా ఒకరిని విడిచిపెట్టాలి, దూడగా విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. అందుకని ఆ వత్స రూపంలో వచ్చినటువంటి వాడే పార్థుడు. ఆయన పృథ అని పేరు కుంతీదేవికి. అంతకుముందు ఆవిడ ఏ తండ్రి గారికి జన్మించిందో అక్కడ పృథ అన్న పేరు. ఆ పృథ యొక్క కుమారుడు కాబట్టి పార్థుడు. ఆ పార్థుణ్ణి వత్స రూపంలో విడిచిపెట్టాడు. ఆ దూడ ఏం చేసింది? ఆవు దగ్గరికి వచ్చి పొదుగు పెట్టి ఆ పొదుగు దగ్గరికి వెళ్ళి తన నోటితో గుద్దింది. ఎప్పుడు పాలు ఆవు విడిచిపెడుతుందో అప్పుడు. ఆవు పాలన్నీ పితికేసిన తర్వాత, దూడ కూడా తాగేసిన తర్వాత ఇంకో గంట కూడా అవ్వకుండానే మళ్ళీ వెళ్ళి గుద్దింది అనుకోండి, ఎలా విడిచిపెడుతుంది? దేశము కాలము ఉంటాయి. ఎప్పుడు అది విడిచిపెట్టచ్చో, ఎప్పుడు తనకి అవసరమో, తను ఆకలితో ఉండాలి, అప్పుడు ఆ కాలము యోగకాలము. ఆ సమయం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? కర్తవ్యత విమూఢుడయ్యాడు అర్జునుడు. ఎలా అయ్యాడు? అసలు అరణ్యకాండ దగ్గర నుంచి, అరణ్య పర్వం దగ్గర నుంచి ఆది పర్వంలో మొదలుపెట్టినటువంటి కథ మాత్సర్యాలతో మొదలు కదండి అసలు మహాభారతం. ఆది పర్వంలో వినత కద్రువాల యొక్క మాత్సర్యం, చిట్ట చివరికి ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటటువంటి జ్ఞాతులుగా మారడం, గరుత్మంతుడు పాములు. అక్కడ మొదలుపెట్టారు మహానుభావుడు వ్యాస భగవానుడు. ఈ వైరం మొదలు పెడితే ఎక్కడికెడుతుందో పునాది అక్కడేసి తర్వాత దాన్ని కౌరవ పాండవ సంగ్రామంగా మార్చారు. అర్జునుడు అస్త్రాల్ని అదే పనిగా సంపాదించాడు. దేని కొరకు? కురుక్షేత్ర యుద్ధం వస్తుంది, కురుపాండవ సంగ్రామం జరుగుతుంది. జరిగినప్పుడు నేను ఈ కౌరవ వీరులందరినీ కూడా సంహరించవలసి ఉంటుంది. అందుకొరకు ఆయన సిద్ధపడ్డాడు. ఇన్నిటినీ పొందాడు. ఎప్పుడెప్పుడు చంపేస్తానా అని ఆకలి కొన్న పెద్ద పులిలో ఉన్నాడు. ఆ సమయం రానే వచ్చింది. కృష్ణ భగవానుణ్ణి వేడుకున్నాడు, నువ్వు నాకు సారథిగా నిలబడు అన్నాడు. కృష్ణుడు సారథిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ఎంత ఉత్సాహంతో వెళ్ళి చంపాలి ఇప్పుడు అర్జునుడు. అలాంటి వాడు అక్కడ దాకా వెళ్ళి సారథ్యం చేస్తున్న కృష్ణుణ్ణి సారథిగా ఆయన కర్తవ్యం ఏమిటో అది నెరవేర్చవలసిన ప్రశ్న ఒకటి వేశాడు.